హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొర్రమీను చేపల ఎగురు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. అవి కట్ చేసుకొని మిక్సీ ఆడి పక్కన పెట్టుకున్నాను. కొర్రమీను చేప ముక్కలను అయితే నీట్గా శుభ్రం చేసుకున్నానండి. ఇవి 3 సార్లు ఉప్పేసి నీట్గా కడగాలి, లేదంటే చాలా జిగురుగా ఉంటాయి చేపలు. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గేటప్పుడు మనం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి అయితే నేను క్రాస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా మగ్గాలి. కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆగాక మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టిన మసాలా అండి అది. ఆ మసాలా అయితే సరిపోతుంది చేపల ఎగురికి. ఈ ఆనియన్ అనేది బాగా మగ్గనివ్వాలి, ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ఒక 2 స్పూన్స్ కారం ఫుల్గా వేసుకోవాలండి. చేపల ఎగురికి అయితే కారం అయితే బాగానే పడుతుంది. ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. నెమ్మదిగా యాడ్ చేయాలి, లేదంటే ముక్క అనేది మొత్తం విరిగిపోతుంది. ఇవన్నీ బాగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని నెమ్మదిగా గరిటె పెట్టకుండా చేత్తో నెమ్మదిగా మనం గిన్నెని పైకి కిందకి తిప్పుతూ కలుపుతూ వాటిని కలపాలండి. గరిటె మాత్రం అసలు పెట్టద్దు, ముక్క విరిగిపోతుంది. ఇది కొంచెం ఒక నిమిషం మూత పెట్టి మగ్గాక ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎంతో పట్టదండి చేపల ఎగురికి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఈ కూరకి. ఆ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కదుపుకొని బాగా మొత్తం అన్నీ కలిసిలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఒక 10 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది బాగా ఇలా ఉడికి కొంచెం బాగా దగ్గరికి అయ్యాక లాస్ట్లో కొత్తిమీర అనేది మనం యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, కొర్రమీను చేపల ఎగురు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.